ప్రైజ్ లార్డ్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ విధంగా 2 రోజులు లేకుండా నేను వేరే దగ్గర సేవకి వెళ్ళాను. ఈరోజు సాయంత్రం మనతో దేవుడు మాట్లాడతాడు. మన వాక్యం చూసుకుందాం. దేవుని దాసునికి వర్షము లోబడినది. మనం ప్రార్థన సిరీస్ని మనము చదువుతూ ఉన్నాం. చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నేను కూడా మీకు చెప్పటం వల్ల చాలా విషయాలు నేను కూడా గ్రహించుతున్నాను. మంచిది. ఇంకొక వాక్యం చూద్దాము. అమెరికా దేశంలో దేవుని చేత బలముగా వాడబడిన గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన పేరు జేసీ బేవింగ్టన్ గారు. అతడు గొప్ప ప్రార్థనాపరుడు. అతని ద్వారా దేవుడు బైబిల్ కాలము నాటి అద్భుతములు ఎన్నిటినో జరిగించారు. 1920 సంవత్సరం ఏప్రిల్ నెలలో యాష్ ల్యాండ్ నుండి కెంట్కీలోని కింగ్స్టన్కు బయలుదేరాడు. తెల్లవారుజామున రైలు బండి ఎక్కవలసి ఉన్నది. రాత్రి నుండి బాగా వర్షం కురుస్తూ ఉన్నది. బేవింగ్టన్ గారు, తండ్రి, నేను పెట్టెలు మోసుకొని పోవాలి, వర్షం ఆపండి అంటూ ప్రార్థన చేశాడు. ఆయన ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. అంతలో సాతాను వచ్చి, వర్షం ఆపమన్నావు, మరి ఆగలేదే అన్నాడు. నేను ఇంకా కాలు బయట పెట్టలేదు కదా అన్నాడు బేవింగ్టన్. అయితే తాను బస చేసిన ఇంటి వారికి విడాకులు చెప్పారు. బ్రదర్ బేవింగ్టన్, పెద్ద వర్షం కురుస్తుంది, మీరు ఎలా వెళ్తారు అన్నారు. తగ్గిపోతుందండి అన్నాడు. తాను ఒక విశ్వాసి ప్రార్థన చేసి తలుపు దగ్గరకు వచ్చేసరికి వర్షం ఆగిపోయింది. అతడు దేవుని స్తుతించాడు. అతడు రైలు ఎక్కగానే వర్షం మరలా కురవటం మొదలైంది. అతడైతే 2 చోట్ల మారవలసి ఉన్నది. ప్రభువా, నన్ను వర్షంలో తడవనివ్వకండి అని మరలా ప్రార్థించాడు. దేవుడు అద్భుతంగా జవాబిచ్చాడు. అతడు బండి మారవలసిన సమయానికి వర్షం కురవడం ఆగిపోయింది. బండెక్కిన తర్వాత మరలా వర్షం కురవడం ప్రారంభమైంది. చివరి స్టేషన్కు చేరుకున్నాడు. ఇంకా 5 మైళ్ళు కప్పులేని బండిలో ప్రయాణము చేయాలి. అప్పుడు సాతాను వచ్చి, ఇప్పుడు వర్షంలో తడవడం తప్పదులే అన్నాడు. బేవింగ్టన్, దేవుడు నన్ను తడవనివ్వడు అన్నాడు. ఎంత గొప్ప అద్భుతం జరిగింది! అప్పటి వరకు కుండపోతగా కురుస్తున్న వర్షం అకస్మాత్తుగా ఆగిపోయింది. మేఘాలన్నీ వీడిపోయాయి. చక్కని వెన్నెల కాంతి నేలపై తివాచిలా పరుచుకుంది. బేవింగ్టన్ దేవుని కృపలో గమ్యస్థానమునకు చేరుకున్నాడు. దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది, తనకు మొరపెట్టు తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కీర్తనలు 145:18. మన ప్రభు సృష్టిపై అధికారము గలవాడు. ఆయన సృష్టిని శాసించగలడు. తనకు ప్రార్థించే తన పిల్లల విషయమై ప్రకృతిని కూడా వారికి అనుకూలంగా మార్చగలడు. మీరును ఆయనకు ప్రార్థించి ఆయన ఒక అద్భుతమైన శక్తిని మీ జీవితంలో అనుభవించండి. చాలు. ఇక్కడ మనం స్టోరీ చూస్తే బేవింగ్టన్ గారు, మరి వారి గురించి ఎక్కువ ఉన్నాయి ఈ బుక్లో. మొత్తం ఆయన గురించి కూడా సాక్ష్యాలు ఉన్నాయి, ఒక 67 సాక్ష్యాలు. ఇది అయిపోతే నేను నెక్స్ట్ ఆయన జీవితంలో జరిగిన అద్భుతాలు అవన్నీ కూడా నేను పంచుకుంటాను. తర్వాత ఇంకొక పుస్తకం కూడా ఉంది. ఇంకొక 2-3 నెలలు మనకి ఇది నడుస్తుంది. అయితే ఈయన మంచి ప్రార్థనా పరుడు. మరి 1920లో ఏప్రిల్ నెలలో ఒక ప్రాంతానికి వెళ్ళాల్సి ఉండే, వర్షం పడుతుంది. ఈయన ప్రార్థన చేశాడు, ప్రభా, మరి ఇవన్నీ లగేజీలు నేను మోసుకొని పోవాలి, వర్షం ఆపండి అని చెప్పి ప్రార్థన చేశాడు. సైతాన్ వచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సైతాన్ వచ్చి మాట్లాడుతుందంటే మనకు 2 డౌట్లు వస్తాయి. సైతాన్ ఎలా వచ్చి మాట్లాడతాడు? ఫస్ట్ డౌట్. రెండో డౌట్ ఏంటంటే, సైతాన్ ఏమైనా ఆకారం వేసుకొని వస్తాడా? మనిషి రూపంలో వచ్చి మాట్లాడతాడు? ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మ్యాక్సిమం సైతాను, దుష్టశక్తి, మంత్రశక్తి ఇవి
మన తలంపుల ద్వారా మాట్లాడతాయి. మనకు నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉన్నప్పుడు, నెగిటివ్గా ఎవరో చెప్తున్నట్టు, నెగిటివ్గా ఆలోచనలు కొన్ని వస్తుంటాయి. అవి పక్కాగా సైతాన్ మాటలు. సైతాన్ ఆ విధంగా తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈయనకు కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది కదా, మరి నీ ప్రేయర్ దేవుడు వినలే, ఇప్పుడు ఎట్లా పోతావు అంటే, ఈయన విశ్వాసంతో అన్నాడు, వర్షం ఆగిపోతుంది, నేను ఆగమని చెప్పాను దేవునికి, దేవుడు ఆపేస్తాడు, నేను కాలు బయట పెట్టలేదు కదా అన్నాడు. చెప్పి బయటకు వచ్చేసిండు. బయటికి రాగానే ఏమైపోయింది, వర్షం ఆగిపోయింది. హల్లెలూయా, చాలా సంతోషం. అంటే సైతాన్ మనకు కొన్ని చెప్తున్నప్పుడు మన విశ్వాసంతో వాటిని ఎదిరించాలి. మన విశ్వాసంతో వాటిని ఎదిరించినప్పుడు అవి నిజంగా అవి పక్కకి జరిగిపోతాయి. సైతాన్ ఎక్కువగా మన తలంపుల ద్వారానే దాడి చేస్తాడు. తలంపుల ద్వారానే వస్తాడు, నిద్రలో వస్తాడు. మనం పడుకున్నప్పుడు, మెలకువ ఉన్నప్పుడు వాడు సైలెంట్గా ఉంటాడు. నిద్రపోయినప్పుడు నిద్రలోనే మనల్ని ఆవరించి నెక్స్ట్ డే మొత్తం మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే ఉదయకాల ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఉదయకాల ప్రార్థన చేయటం వల్ల సైతాన్ ఈజీగా మనము జయించవచ్చు. ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఓడిపోతే ఇక అన్నిట్లో కూడా మనం ఓడిపోయినట్టే. ఒక్కొక్కసారి బాడీ సపోర్ట్ చేయదు, అప్పుడు మనం బాడీ మాట కూడా వినాలి. ఒక్కొక్కసారి సిట్యువేషన్ డిమాండ్ చేస్తూ ఉంటుంది, అప్పుడు సిట్యువేషన్ తగ్గట్టుగా ఉండాలి. కానీ మ్యాక్సిమము ఉదయకాల సమయంలో ప్రార్థనలు గడపడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మళ్ళీ అక్కడ నుంచి మరి బేవింగ్టన్ గారు ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. ఆయన మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత వర్షం పడుతుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడుగా ట్రైన్లో ప్రేయర్ చేస్తున్నాను, ప్రభా నేను ఎక్కడైతే దిగబోతున్నానో అక్కడ మళ్ళీ వర్షం ఆగిపోవాలని. ఆయన అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దిగే టైంలో ఏమైపోయిందంటే వర్షం ఆగిపోయింది. మళ్ళా తర్వాత ఇంకో ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. హల్లెలూయా. అంటే ఈయన ఏది ప్రార్థన చేస్తున్నాడో అక్కడ దేవుడు సృష్టిలో ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు చేయగలుగుతాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సృష్టి ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతాయి, పెద్ద విషయమేం కాదు. అందుకే మనం అందరం కూడా గొప్ప ప్రార్థనా పరులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క ఇంటెన్షన్ మనం అందరం కూడా ఎక్కువగా మంచి ప్రార్థనా పరులుగా ఉండాలని. నేను కూడా ఆంధ్రాలో ట్రైన్లోకి వెళ్ళి వస్తూ ఉంటే చాలాసార్లు దేవుడు నాకు అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఒకరోజు ఇట్లనే కరోనాలో మరి కాకినాడ నుంచి నేను ఇంటికి వచ్చేయాలి. గంగవరంకి వచ్చాను. ఆడ నుంచి కాకినాడ ఒక 1.5 అవర్ జర్నీ. అక్కడ ట్రైన్ టికెట్ బుక్ చేసినాను, జనరల్ కూర్చోనికి. అది ఎక్కితే పొద్దున్న వరకు దిగిపోతాం, లేదంటే చాలా కష్టమవుతుంది. అయితే ఏమైందంటే అక్కడ నుంచి రాజమండ్రికి రావడానికి ట్రైను 1 అవర్ పడుతుంది. నాకు ఆడ నుంచి రాజమండ్రికి రావడానికి 2.5 అవర్స్ పడుతుంది బస్సులో. నేను కాకినాడకు వెళ్ళి ఎక్కాలి ట్రైను. టైం మిస్ అయిపోయింది. అబ్బా ట్రైన్ మిస్ అయిపోయింది కదా ప్రభా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. తర్వాత బస్సు ఎక్కినా, నేను రాజమండ్రి బస్సు వెళ్ళే లోపల నేను రాజమండ్రి స్టేషన్కి వచ్చిన తర్వాత నా ట్రైన్ రావాలా ప్రభా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటూ బస్సులో ఉండి వచ్చాను. నేను వచ్చే వరకు ఫుల్ అంతా పబ్లిక్ అంతా ప్యాక్ ఉన్నారు. నా ప్లేస్లో ఒక ఆమె కూర్చొని ఉంది. ట్రైన్ ఆగింది. కరెక్ట్గా సీట్ కాడనే ఆ సీట్ దొరికింది, విండో కాడనే. అమ్మ ఇది నాదే అని చెప్పి అక్కడ నంబర్ చూపించి కూర్చున్నాను అనమాట. హల్లెలూయా. అట్లా కూర్చొని ఇంటి వరకు వచ్చేసినాను. అట్లా చాలాసార్లు జరిగింది. ఎక్కడో ఉన్న ట్రైన్ని ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఏం చేసిండు, ఆపేసిండు. దేవుని చిత్తంలో మనం ఏదైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, మనం ఏదైనా అడిగేటప్పుడు కూడా అది దేవుని చిత్తంలో ఉందో లేదో అనేది కూడా మనము గుర్తుపట్టాలి, కనిపెట్టాలి. హల్లెలూయా. అంటే ప్రార్థన చేసేటప్పుడు వేస్ట్గా అడగకూడదు. అడిగేది కొంచెం అమూల్యమైనది అడగాలి. ఫ్యూచర్లో పనికొచ్చేది మనం అడగాలి. దేవునికి ఇష్టమైనది అడిగితే తొందరగా రిజల్ట్ వస్తుంది. కొన్ని ప్రేయర్ చేస్తూ ఉంటాము, దానికి రిజల్ట్ రాదు. అట్లా అని చెప్పి అది దేవుని చిత్తం ఏం కాదు. దేవుని చిత్తం అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దానికోసం ప్రేయర్ చేయొద్దు అని అనిపిస్తుంది.
అది మనకు అనిపిస్తుంది అనమాట, ఇది వద్దులే, ఇది దేవునికి ఇష్టం. అప్పుడు అది దేవుని చిత్తంలో లేదు అని మనం కొంచెం కనిపెట్టాలి. హల్లెలూయా. అది మనం ప్రార్థనలో ఎదిగే కొద్దీ, ప్రేయర్స్ లెవెల్స్లో కొంచెం డీప్గా వెళ్ళే కొద్దీ మనకే అర్థమవుతుంది. హల్లెలూయా. మామూలు విషయం కాదు. పరలోకంలో ఉన్న దేవుడు ప్రేయర్ అనే ఫోన్ ద్వారా మనం ఆయనకు చెప్తున్నాం. ఆయన వాక్యం అనే ల్యాప్టాపో లేకపోతే ఫోన్ ద్వారానో మనతోని మాట్లాడతాం. ఇది గొప్ప కనెక్షన్. దీనికి కాస్ట్ ఛార్జెస్ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనకు మాట్లాడాలనే ఇంటెన్షన్ ఉండాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి శక్తి పొందటానికి మాంత్రికులు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు వాళ్ళ శక్తిని పొందుకోనికి, ప్రపంచాన్ని శాసించాలి అని చెప్పి వాళ్ళు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడైతే కొంచెం మంత్రాలు అనేటివి చాలా వరకు మరుగున పడ్డాయి. కానీ ఇప్పుడు చాలామంది చదువుకున్నారు, దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాక అందరూ జాబ్స్ అట్లా అని చెప్పి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఈ మంత్రాల మీద ఎఫెక్ట్ ఉన్నారు, పనిచేస్తున్నాయి. అంతకుముందు ఒక 100 సంవత్సరాల క్రితం అయితే ఎక్కువగా మంత్రాలు మనుషులను చంపటం, దాని తర్వాత చిన్నపిల్లలను చంపటం, వాళ్ళని కాల్చటం, కాలినప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బూడిద తెచ్చుకొని వాళ్ళ బూడిదతో ఏదో ఒక విద్యలు చేయటం, ఆత్మలను పిలవటం, ఇలాగూ చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు అంటే, ప్రపంచమంతా నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు ప్రతి వ్యక్తి వినాలి, నేను చెప్పినట్టు డబ్బులు నా చేతికి రావాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. డబ్బు సంపాదించడానికి, తర్వాత శక్తి, పవర్, అధికారం సంపాదించడానికి చాలామంది మంత్రాలు చేయటం, చేతబడి చేయటం, వీటి వైపు మగ్గు చూపిస్తారు. ఆ చేయటం అంటే కూడా మామూలు విషయం కాదు, చాలా వదులుకోవాలి, చాలా ధైర్యం ఉండాలి. ఎక్కువగా మంత్రాలు వాళ్ళు చేసేది ఏంటంటే నైట్ 11 to 3 ఆ టైంలోనే ఎక్కువగా మాంత్రికులు మంత్రాలు చేస్తూ ఉంటారు. నైట్ టైంలో కొంచెం పవర్ ఎక్కువ ఉంటాయి వాటికి, దయ్యములకు, దురాత్మలకు వాటికి పవర్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ పవర్లోనే ఆ టైంలో ఎక్కువగా వాళ్ళు మంత్రాలు చేతబడి చేస్తూ ఉంటారు. కొన్ని ఊర్లు ఉంటాయి, ఏజెన్సీ ప్రాంతాలు, ఊరు మొత్తము మంత్రాలతోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అమాస రోజు, పున్నం రోజు వస్త్రాలన్నీ విప్పేసి అక్కడున్న నది, చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంత్రాలు చదువుకొని వాళ్ళు వస్తారు. ఆ సైతాన్ యొక్క హయాంలో వాళ్ళు ఉంటారు. అట్లా ఒక 500 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 1000 సంవత్సరాల ముందే ఇంకా ఎక్కువ ఉండే. ఇప్పుడు లైట్స్ వచ్చి, చదువు వచ్చి, తర్వాత పేదరికం వెళ్ళిపోయి చాలామంది దాన్ని వదిలేస్తున్నారు. అంత ఇప్పుడు కొంతమంది మర్చిపోయారు. అప్పుడున్నంత లేదు, కానీ ఉంది. మంత్రాలు లేవని కాదు, కానీ ఉంది. అంత ఎఫెక్టు లేదు, కానీ ఉంది. కానీ మంత్రాల కంటే ప్రేయర్ చాలా ఈజీ. హల్లెలూయా. నేను చెప్పే పాయింట్ అన్నమాట. మంత్రాలు నేర్చుకోవాలంటే మనం రక్తం ఇవ్వాలి, మనం ఒప్పందాలు చేసుకోవాలి, ఉపవాసాలు చేయాలి. వాళ్ళకు దాంట్లో కూడా ఉపవాసాలు ఉంటాయి. దాని తర్వాత మంత్రాలు ఉంటాయి. నాలుక మీద మంటతో కాల్చుకోవాలి. ఇట్లా ఎన్నో ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అప్పుడు అవి సిద్ధిస్తాయి వాళ్ళకి. అయితే మంత్రాల్లో మంచి కూడా ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మంత్రాలు ఓన్లీ చెడు కోసమే వాడుతున్నారు అన్నది ఏమి ఉండదు. కొంతమందికి రోగాలు ఉన్నప్పుడు మంత్రాలతోనే బాగు చేసేది ఉంటుంది. కొంతమందికి పాము గరిచిన, తేలు గరిచిన మంత్రాలతోని వ్యక్తులు బాగా అవుతారు. దాంట్లో పవర్ ఉంటుంది కాబట్టి స్వస్థత జరుగుతుంది. మంత్రాల చేత ఓన్లీ చెడే జరుగుతుంది అని చెప్పి ఎక్కడ లేదు. అట్లయితే ఇక చాలా కష్టమవుతుండే. కొంతమంది మంచి చేయాలని చెప్పి కూడా వాటిని నేర్చుకుంటారు, తర్వాత మళ్ళీ డైవర్ట్ అయిపోతారు డబ్బు హయాంలో ఉండి. హల్లెలూయా. అయితే వాటికంటే పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్, వెరీ ఈజీ, ఇటు పవర్ఫుల్ అటు మళ్ళీ ఈజీ ఏంటంటే ప్రేయర్ చేస్తే సృష్టిని మాట వింటుంది. ప్రేయర్ చేస్తే దేవుడిని మాట వినాల్సి వస్తుంది. ప్రేయర్ చేస్తే దేవదూతల మాటలు వింటాడు.
ప్రేయర్ చేస్తే రహస్యమైన సంగతులు తెలుస్తాయి. ప్రేయర్ చేస్తే ఉన్న రోగాలు తగ్గిపోతాయి. ప్రేయర్ చేస్తే జ్ఞానం పెరుగుతుంది. ప్రేయర్ చేస్తే డబ్బులు వస్తాయి. ప్రేయర్ చేస్తే మ్యాక్సిమము మనం అసాధారణమైన వ్యక్తిగా మారిపోతాం. ఈ లోకంలో సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, శక్తిమాన్ ఇట్లా ఎంతోమంది మనం చూస్తూ ఉంటాము. వాటికంటే ప్రార్థన చేసే ప్రార్థనా పరుడు లైఫ్ అట్లుంటుంది. మీరు 1 గంట 2 గంటలు మార్నింగ్ లేచినప్పుడు ప్రేయర్లో గడపండి. ఆ రోజు చూడండి, మీరు ఎక్కడెక్కడికో వెళ్తారు, ఎవరెవరో కలుస్తారు. మళ్ళీ అంత తిరిగితే కూడా తిరిగినట్టు ఉండదు. మళ్ళీ డబ్బులు వస్తాయి, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా చెప్తారు, మీరు వచ్చిన తర్వాత మాకు అట్లయింది ఇట్లయింది. అంటే ప్రేయర్ ఏం చేస్తుంది అంటే అట్లా కొంతమంది మనుషుల దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది. ప్రేయర్ ఏం చేస్తుంది అంటే ఉన్నతమైన శిఖరానికి తీసుకొని పోతుంది. ప్రేయర్ ఏం చేస్తుంది అంటే మన అవసరతలను తీరుస్తుంది. ప్రేయర్ మనని అసాధారణమైన వ్యక్తిగా మారుస్తుంది. ఎందుకు అనంటే ప్రేయర్ చేయటం వల్ల దేవునితో బంధం అనేది ఏర్పడుతుంది. దేవునితో ఎవరికైతే బంధము ఏర్పడుతుందో ఆ దేవునిలో ఉన్న అతీతమైన శక్తి వారి లోపల వస్తుంది. మనం ప్రేయర్లో తగ్గిపోయినాం అనుకోండి, మనలో ఉన్న పవర్ తగ్గిపోతుంది, మనలో ఉన్న వరం తగ్గిపోతుంది. వరం తగ్గిపోవటం అంటే వరం పెద్దగా పనిచేయదు. ఒక స్వస్థత వరం పనిచేయాలి. వాక్యం చెప్పేది కూడా ఒక వరం అన్నమాట. వాక్యం అందరు చెప్పలేరు, చెప్తారు కానీ ఎక్కదు. కొంతమంది చెప్తేనే వినసొంపుగా ఉంటుంది. ఆ వాక్యం కోసం చెవులు కరుచుకుంటారు, కోసుకుంటారు. ఏం చెప్తాడు, అబ్బా ఏం చెప్పిందే చెప్తాడు కానీ కొత్తగా చెప్తాడు. అదొక వరం అన్నమాట. ఆ వరం పనిచేయాలంటే కూడా ప్రేయర్ అనేది వెనకాల ఉండాలి. పాటలు పాడుతూ ఉంటారు, 100 మంది పాడతారు, కానీ పలానా వ్యక్తి పాడినప్పుడే తాకుతుంది అన్నమాట. హల్లెలూయా. అంటే హిందువుల పాటల గురించి కాదు, కొంతమంది పాటలు పాడినప్పుడు దేవుని ఒక ఆత్మ కదిలింపబడుతుంది, దేవుని ఒక ఆత్మ బలంగా దిగొస్తుంది, అందరు చప్పట్లు కొడతారు. కొంతమంది అగ్ని దిగొస్తుంది, కొంతమందికి దర్శనాలు వస్తాయి. అది పాటలు పాడటంలో అది ఒక వరం అన్నమాట. హల్లెలూయా. అది కూడా పనిచేయాలంటే ప్రేయర్ ఉండాలి. స్వస్థత వరం ఉంది, ఎవరు చేయబెట్టి చేసినా ఏం కాదు. ఆయన జస్ట్ చేయబెట్టి ఏమనకపోయినా మనసులో అన్నా కానీ పని అయిపోతుంది. హల్లెలూయా. అదొక వరం. ప్రవచనం అనేది ఒక వరం. పేర్లు పిలిచేది ఒక వరం. దురాత్మను వెలగొట్టడం అని వరం. ఈ వరాలన్నీ కూడా పని చేయాలంటే దాని తగ్గట్టుగా ప్రేయర్ అనేది ఉండాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి ప్రేయర్ అనేది చదువుకునేవాడు చేయొచ్చు, చదువు రానోడు చేయొచ్చు, చిన్న వ్యక్తి చేయొచ్చు, పెద్ద వ్యక్తి చేయొచ్చు, ముసలితనంలో ఉన్న వ్యక్తి చేయొచ్చు. దాని తర్వాత వేరే వ్యక్తి కూడా చేయొచ్చు. ఆ భాష రాదు, నీకు నచ్చిన భాషలో కూడా నువ్వు ప్రేయర్ చేయొచ్చు. నువ్వు పాపివైనా చేయొచ్చు, పరిశుద్ధుడు అయినా చేయొచ్చు, నువ్వు ప్రభువుని నమ్మినా చేయొచ్చు, నమ్మకపోయినా చేయొచ్చు. ఎవరు ప్రేయర్ చేసినా ఖచ్చితంగా ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రేయర్కి దేవుడు అంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు లోకంలో ఉన్నప్పుడు, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా ప్రార్థనలో ఉండి తన దైవశక్తిని ఎక్కడ వాడలేడు. ప్రార్థనలో ఉండి ప్రార్థన శక్తినే వాడాడు. మీరు ఎక్కడైనా చూడండి, సువార్తలలో మనం చదివితే యేసు ప్రభు వారు ఒక అద్భుతము చేశాడు అని అంటే దానికి ముందు ప్రేయర్ ఉంటుంది. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపిండని ఉంటుంది, లేకపోతే ఉపవాస ప్రార్థన చేసిండని ఉంటుంది, లేకపోతే పొద్దంతా ప్రేయర్లో గడిపిండని ఉంటుంది. అంటే ప్రేయరు మిరాకిల్స్, అద్భుతాలు చేస్తుంది. ఏ సంఘం అయితే ప్రార్థనలో ఎక్కువ వెళ్తే ఆ సంఘంలో అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి, ప్రవచనాలు ఎక్కువగా వస్తాయి. ప్రేయర్ తగ్గిపోయింది అనుకోండి, అన్నీ కూడా తగ్గిపోతాయి. అందుకే ప్రార్థననే జీవము అని చెప్పి కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. ప్రేయర్ ఈజ్ లైఫ్. ఒక వ్యక్తికి లైఫ్ రావాలి అని అంటే, పోయిన లైఫ్ సక్సెస్ కావాలి అంటే ప్రేయర్. దాని తర్వాత కొంతమంది లైఫ్ చెడగొట్టాలి అని అంటే మనం ప్రేయర్ చేస్తే అది వర్కౌట్ కాదు, మంత్రాలు అయితే వర్కౌట్ అవుతుంది. ప్రేయర్ ఎప్పుడు కూడా సక్సెస్ చేయడానికి, పాజిటివ్నెస్ని తీసుకురావడానికి మారుస్తుంది, నెగిటివ్ స్థాయిలో తీసుకొని పోదు. పలానా వ్యక్తి కాలు ఇరిగిపోవాలా, చెయ్యి ఇరిగిపోవాలా, వాడు నాశనం అయిపోవాలా, అట్లా మనం ప్రార్థన చేస్తే పని జరగదు, అది దేవుడు చెయ్యడు. మనం ప్రేయర్ చేస్తే కొన్ని జరుగుతాయి. అట్లాంటి ప్రేయర్ చేస్తే జరుగుతాయి అంటే సైతాన్ విని దానికి జవాబు ఇచ్చిండని అర్థం. హల్లెలూయా. అలాంటి వ్యక్తికి ఏమవుతుంది, ఇంకా అహంకారం పెరుగుతుంది.
దేవుడు ఏమంటున్నాడు, అందరినీ నువ్వు ఇతరుల పాపాలు క్షమిస్తేనే నీ పాపాలు క్షమిస్తా అన్నాడు. కాబట్టి ప్రేయర్లో మనము ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని కూడా మనం క్షమించాలి. ఎందుకనంటే మనం ఎక్కువ రోజులు బ్రతకము, ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. నీటి బుడగ లాంటి వాళ్ళం, ఈరోజు కనిపించి రేపు మాయమైపోయేటోళ్ళం. ఎంత చేసినా ఏమి చేసినా కానీ ఒకరోజు 6 ఫీట్లో 5 ఫీట్లో పోతే మనం పడుకోవాల్సిందే. లేదంటే హిందూ ధర్మ ప్రకారం చిత్తి మీద పెట్టి కాల్చేస్తారు, బూడిదైపోతుంది. ఆ బూడిద నీళ్ళలో కలిపేస్తారు. నీళ్ళ లోపల ఉన్న మట్టిలో అది ఆ బూడిది కలిసిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే జీవితం అలాంటిది అనమాట. అయితే ఈ జీవితంలో మనం ప్రభువుతో గడిపిన క్షణాలు మెమరీస్గా రికార్డ్ అయ్యి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా మనం ప్రభువులో గడపటం బట్టి తెలుస్తుంది. ప్రభుతో సహవాసం చేయటమే ప్రార్థన. రోజు చేయాలా బ్రదర్. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఏంది ఊరికే ప్రేయర్ అంటారని చెప్పి మనని అపహాసిస్తూ ఉంటారు, మనని అవమానపరుస్తూ ఉంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. ఇప్పుడు ఆకలేసింది, అన్నం తిన్నాము. అన్నం తిన్న తర్వాత కూడా మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఆకలేస్తుంది. అదే ఊరికే అన్నం తింటున్నావు అంటే ఎట్లుంటుంది? ఇప్పుడే తిన్నావు కదా, ఈరోజే తిన్నావు కదా అన్నము, రేపు తినచ్చులే అనేది ఉండదు. స్నానం ఉంటుంది, బాడీ స్నానం కోరుకుంటుంది. లోపలున్న మొత్తం చెమట, లోపలున్న వేస్ట్ అంతా కూడా చెమట ద్వారా బయటకు వస్తుంది. అప్పుడు బాడీ స్నానం చేయని అంటుంది. మొన్ననే చేసినాం కదా, పండగ రోజే చేసినాం కదా స్నానం అనేది కాదు, రోజు చేయాలి. బాడీకి స్నానం ఎట్లనో, బాడీకి నిద్ర ఎట్లనో, బాడీకి ఆహారం ఎట్లనో ఆత్మకు ప్రార్థన కూడా అంతే. ఎంత ప్రార్థన చేస్తూ ఉంటామో అంత ఆత్మశుద్ధి జరిగి దేవునిలో మమైక మనం అయిపోతూ ఉంటాం. అసాధారణమైన వ్యక్తిగా మారుతాం. ప్రేయర్ చేసే వ్యక్తికి ప్రేయర్ చేయని వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. జమీన్ ఆస్మాన్ అంత ఫరక్ ఉంటుంది, ఆకాశం భూమి అంత ఫరక్ అంటే అంత తేడా ఉంటుంది అన్నమాట. ప్రార్థన చేసే వ్యక్తికి ప్రార్థన చేయని వ్యక్తికి. సైతాన్ ఇట్లనే చెప్తుంది. కొంతమంది లోపల వచ్చి ఏంది ఊకే ప్రేయర్ రెస్ట్ తీసుకోవా సైతాన్ చెప్తుంది. లేకపోతే ప్రేయర్ చేయకు సైతాన్ చెప్తుంది అది. లేకపోతే ఇగో నువ్వు ఇన్ని ప్రేయర్లు చేసినా నీకేమైంది? హల్లెలూయా. అది సైతాన్ వచ్చి చెప్తున్నాడు. నీ అంతరాత్మ నుంచి వచ్చే తలంపు కాదు, అది సైతాన్ ఆత్మ. వాడు ప్రార్థన ఆపటానికి ఎన్ని ప్రయత్నాలనే చేస్తాడు. ఎందుకు అంటే ప్రార్థన చేసేటోడే పరలోక రాజ్యం పోతాడు. బాప్తిజం తీసుకుంటే సరిపోదు. బాప్తిజం తీసుకొని కూడా మన లోపల ప్రేయర్ లేకపోతే కాదు. ఫుల్ ప్రేయర్ ఉండి బాప్తిజం తీసుకోకపోతే కూడా కాదు. వాక్యంలో బాప్తిజం తీసుకోవాలని ఉంది, ఖచ్చితంగా తీసుకోవాలి. వాక్యంలో ప్రేయర్ చేయాలని ఉంది, ఖచ్చితంగా చేయాలి. అప్పుడే ఒక మనిషి ఏమవుతాడు అంటే హెల్తీగా, ఆత్మీయ స్పిరిచువల్ హెల్తీగా ఉండి పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది. రైట్. మనం ఇంకొక వాక్యం చూద్దాము. మాంత్రికులు పెట్టిన మూట ప్రేలిపోయింది. చాలా సంవత్సరముల క్రితం నేడు చెన్నై అని పిలువబడుచున్న మద్రాసులో పెంతకోస్తు శాఖకు సంబంధించిన దైవజనుడు ఒకరు ప్రభు యొక్క బలమైన సాధనంగా వాడబడుచుండేవాడు. దయ్యముల పైనను మాంత్రికుల శక్తుల పైనను ఆయనకు బలమైన అధికారమును ప్రభు అనుగ్రహించి అనేక మందిని ప్రజలను విడుదల చేయుచుండేవారు. ఒకానొక దినమున అతడు తన గదిలో నిద్రపోచున్నాడు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. తదుపరి ఎంత మాత్రమును ఆయనకు నిద్ర పట్టలేదు. తనకు మోకరించి ప్రార్థించవలెనను తలంపు కలిగినది. తాను ఆ ప్రేరణకు అవిధేయుడు కాక వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడు. అంతలో ప్రభు వారు ఒక దర్శనము తనకు చూపించారు. ఆ దర్శనంలో 3 మనుషులు తన ఇంటి గుమ్మం ముందు ఒక మూటను వదిలి వెళ్ళటం చూశాడు. ప్రభువా, ఇది జరుగుతున్నదా లేదా జరగబోచున్నదా అని అతడు అడిగాడు. వెంటనే తనకు ఒక ఆలోచన కలిగింది. ప్రార్థనలో నుండి లేచి తన ఇంటి మెయిన్ గుమ్యం దగ్గరకు వెళ్ళి చూశాడు. ఎంత ఆశ్చర్యం! ఒక మూట అక్కన పెట్టి ఉన్నది. తను చూస్తున్నంతసేపట్లో 3 మనుషులు గబగబా వెళ్తూ ఉండటం, వారి యొక్క వెనుక భాగము మాత్రము కనిపించడం
కనిపించడం చూశాడు. ప్రభా, నేనేం చేయాలి అని అడిగాడు. నీవు ఆ మూటను నీ గదిలోనికి తీసుకొని వెళ్ళు అన్నారు ప్రభు. ఆ మూటను లోపలికి తీసుకొని వెళ్ళాక ఇప్పుడు ఏమి చెయ్యాలి అన్నాడు. దానిపై ఆ మూటను లోపలికి తీసుకు వెళ్ళాక ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. దానిని నీ టేబుల్పై పెట్టు అన్నారు. మరలా అతడు ఇప్పుడు ఏం చేయాలి అంటూ ప్రశ్నించాడు. మోకరించి ప్రార్థించన్నారు. అతడు ప్రార్థించడం ప్రారంభించాడు. అంతలో ఒక గంభీరమైన శబ్దం ప్రేలుడు వలె వినిపించింది. ఆ మూట ప్రేలిపోయింది. అతడు చూస్తుండగానే నల్లని ఆకారంతో ఒక పక్షి అందులోంచి ఎగిరి వెళ్ళిపోయింది. ఇక అక్కడ ఏ మూటయు కానరాలేదు. తెల్లవారినది తనకు వినిపించిన వార్తలు అతని ఆశ్చర్యంలో ముంచెత్తినాయి. ఆ ముగ్గురు మాంత్రికులు, ఒకడు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. రెండవ వాడు కాళ్ళు చేతులు పనిచేయక పక్షవాయువుతో కుప్పకూలాడు. మూడవ వాడు పిచ్చిలేని వీధుల వెంట కేకలు వేస్తూ తిరగడం ప్రారంభించాడు. బైబిల్ చెప్తున్నది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా 54:17. ప్రియా దేవుని బిడ్డ, ప్రార్థన శక్తిని గ్రహించుచున్నావా? ప్రార్థించుటకై లేచి రమ్ము. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి మద్రాస్ అంటే చెన్నై. ఎంత బ్రిటిషర్స్ మార్చిన పేర్లు. మద్రాసు, కలకత్తా అయితే దాన్ని కోల్కత్తా, బాంబే అయితే దాన్ని ముంబై చేయటం. ఈ మద్రాస్ అనే ప్రాంతంలో పెంతకోస్తు శాఖకు సంబంధించిన కొంతమంది ఉన్నారు. వారిలో ఒక దైవజనుడు ఉన్నాడు. మరో మంచి ప్రార్థన పరులు, బాగా మంత్రాలు చాదపడిని బాగా వెళ్ళగొట్టే ప్రముఖులు అన్నమాట. మంత్రాలు చేతబడి శక్తుల నుంచి విడుదల చేయాలి, దురాత్మల నుంచి ప్రజలు విడుదల చేయాలంటే మన లోపల ఉపవాస ప్రార్థన ఉండాలి. ఈ పెంతకోస్తు వాళ్ళు సాటర్డే సండే ఉపవాసంలో ఉంటారు. ఎక్కువ ఉపవాసం అంటారు. కాబట్టి ఈయన కూడా అట్లా ఉపవాసంలో అలవాటు అవ్వటం బట్టి మంచిగా దురాత్మల మీద అధికారం వచ్చింది, దయ్యాల మీద అధికారం వచ్చింది, మంచి సేవ చేస్తూ ఉన్నారు. ఈయన సేవలో చాలామంది రక్షింపబడ్డారు మంత్రాల చేత, చేతబడి చేత. అప్పుడు కొంతమంది ముగ్గురు మాంత్రికులు ఏం చేశారంటే, ఈయనని ఎట్లయినా చంపాలి అని చెప్పి వాళ్ళు భయంకరమైన ఒక శక్తిని పట్టుకొని వచ్చారు. శక్తి అంటే అది ఒక ఆత్మ, అది కనబడదు, అది ఎక్కడైనా మనం బంధించవచ్చు. చిన్న కవర్లో అయినా బంధించవచ్చు, బాటిల్లో అయినా బంధించవచ్చు, చిన్న పేపర్లో కూడా దానిని బంధించవచ్చు. అతీతమైన శక్తిని మనం బంధించవచ్చు. ఈయన ఏం చేశారు, వాళ్ళు ముగ్గురు ఏం చేశారంటే ఆ అతీతమైన శక్తిని ఒక మూటలో బంధించి వీళ్ళ ఇంటికాడ వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ దైవజనుడు నిద్రపోతున్న సడన్లో మెలకు వచ్చింది. ఎందుకు సరే ప్రేయర్ చేద్దాం అనుకొని ప్రేయర్లో వెళ్ళేసరికి దేవుడు అతనికి ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఆ దర్శనం ఏంది అని అంటే, ఒక ముగ్గురు వ్యక్తులు ఒక మూటను వాళ్ళ ఇంటి ముందర పెడుతున్నట్టు కనిపించింది. ఈయనకు సడన్లో ఒక ఆలోచన వచ్చింది, ఇది నిజమా కలనా ఒకసారి చూద్దాంలే, దేవుడు ఏమైనా చూపిస్తుందని చూస్తే నిజంగానే మూట ఉంది. ఈయన అక్కడికి వెళ్ళే లోపల ముగ్గురు వ్యక్తులు పారిపోతున్నారు. హల్లెలూయా. ఈ మంత్రాలు చేతబడి చేసేది, మూటలు కట్టేది అంతా కూడా రాత్రిపూటనే ఉంటుంది. పొద్దున టైంలో చేయరాలు చేస్తారు కానీ అంత ఉండదు. బైబిల్లో కూడా ఉంటుంది. అది కీర్తన 91లో ఉంటుంది. పగటి వెళ్ళు ఎగురు బాణముకైనను, రాత్రి వేళ కలుగు భయముకైనను. రాత్రిపూట మాంత్రికులు శక్తులను పంపిస్తారు. శక్తులు వేరు, మంత్రాలు వేరు, తంత్రం వేరు. ఇట్లా దీనిలో చాలా రకాలు ఉంటాయి. శక్తులు అనేటివి అవి కొన్ని శక్తులు అన్నమాట. అవి నాశనం చేస్తాయి. వాళ్ళ ప్లాన్ ఏముండే అంటే, ఆ మూట ఎవరైతే పట్టుకుంటారో వాడు చచ్చిపోతాడు. వాడిలో ఉన్న సైతాన్ని ఆవరించి అందరినీ చంపుతుంది. అంటే అట్లా మంత్రాల్లో కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ మూట పట్టుకుంటే అయిపోయినట్టే, ఆ నిమ్మకాయ పట్టుకుంటే కూడా అయిపోయినట్టే. అంటే దాన్ని పట్టుకోగానే ఎవడు ఫస్ట్ పట్టుకుంటాడో వాడు కథ ఆగమైపోతాడు.
చాలా కోల్పోతారు అనమాట మంత్రాలు చేతపడి. చాలామంది నమ్మరు ఇది, కానీ నిజం. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఈయనకేం అర్థమవుతలే. దేవుడు మాట్లాడుతాడు. ఆ మూటను తీసుకొని ఇంటికి రా అన్నాడు. ఇంటికి వచ్చిండు. నీ టేబుల్ మీద పెట్టు అన్నాడు. పెట్టిండు. ప్రేయర్ చేయి అన్నాడు. హల్లెలూయా. అదే మనం సొంతంగా మైండ్ ఉపయోగిస్తే దాన్ని పడేసో ఏదో చేస్తుండగా ప్రేయర్ చేయమని ప్రేయర్ చేసి, ఆ ప్రేయర్ చేసిన తర్వాత ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ మూట పేలిపోయింది. అందులోకెళ్ళి ఒక నల్లటి ఆకారంతో ఒక పక్షి లాంటిది ఎగిరిపోయింది. శక్తులు అనేటివి ఆ విధంగా ఉంటాయి. మనకు ఒక్కొక్కసారి కళ్ళల్లో కనిపించటం, లేకపోతే ఇట్లా కళ్ళు మూసుకుంటే ఏదో ఒక పక్షి లాంటిది మన మీదకి వస్తున్నట్టు ఆ అనుభవం వస్తుంది. అది ఖచ్చితంగా శక్తి అన్నమాట. అట్లా కొన్ని వేరే ప్రేతాత్మలు, బ్రహ్మ రాక్షసులు, దురాత్మలు, ఘట సర్పాలు, ఇవన్నీ కూడా శక్తులే అన్నమాట. అట్లా కొన్ని వందలు లక్షలు ఉన్నాయన్నమాట. ఇక ఆ శక్తి వెళ్ళిపోయింది. ఇక ఈయన అట్లనే పడుకున్నాడు. పొద్దున్న లేచి చూసి అక్కడ తెలుసుకుంటే ఏమైందంటే, 3 వ్యక్తులకి ఒక ఆయన ఏమైపోయిందంటే సడన్గా చనిపోయాడు. ఇంకొక ఆయన ఏమైందంటే కాళ్ళు చేతులు పనిచేస్తలేదు, పక్షవాయుం వచ్చింది. 3వ వాడికి పిచ్చి పట్టి వాడు అట్లా ఆగమైపోయాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈయన చేస్తున్న ప్రేయర్ ఏం చేయలేదు. అక్కడ ప్రేయర్ జర ఆపింది అంతే. ఈయన ఈ మాంత్రికులు ఎలా ఉంటుందంటే, వీళ్ళు మంత్రాలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చేసే మంత్రాలు కరెక్ట్గా లేవనుకోండి, మంత్రాలతో ఆటలాడుకున్నాం అనుకోండి, అవి కూడా మనతో ఆటలాడుకుంటాయి. రివర్స్ జరుగుతుంది అన్నమాట. మంత్రాలతో కానీ దయ్యాలతో కానీ చాలా ఇంపార్టెంట్. అయితే ఎవరు ఆ మూటను ముట్టుకుంటారో వాళ్ళకి ఇది కావాలని చెప్పి వాళ్ళు చేస్తే అది రివర్స్ వెళ్ళి వీళ్ళకే అంటుకొని ఒకడు చచ్చిపోయాడు సడన్లో, ఒకడేమో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఒకడేమో పిచ్చోన్ లెక్క తిరుగుతున్నాడు. మంత్రాలకి అవుతుంది అనమాట. అటన్నా ఇటన్నా అవుతుంది. హల్లెలూయా. అయితే ఆ అటాక్ ఈయనకు రాకుండా ఈయన చేసే ప్రేయరు వాళ్ళల్లో రివర్స్ అయిందనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ మాంత్రికులు, దురాత్మలు చేతబడి చేసి కొన్ని శక్తులను పీల్చుకొని వాటిని మంత్రాల చేత పట్టుకొని వాటిని బంధించి ఫలానా వ్యక్తి మీద వెళ్ళు అని చెప్పి పేరు ఊరు అంతా చెప్పి పంపిస్తారు. మనకి అడ్రస్ ఎట్లయితే చెప్తారో వాళ్ళకు కూడా దయ్యాలకి అడ్రస్ చెప్తే అవి మనకంటే స్పీడ్ ఉంటాయి, తెలివి ఉంటాయి. కాబట్టి అది అక్కడ చెప్పగానే ఇక్కడ 1 minute వచ్చేస్తుంది. అటు నుంచి ఏడు నుంచో తిరుక్కుంటూ 1 గంట 2 గంటలు ఏముండదు. జస్ట్ 1 minute అక్కడ చేస్తున్న ఒక మాంత్రికుడు మంత్రాలు చేస్తున్నాడు అంటే 1 minute వచ్చేస్తుంది. ఇక్కడ ఆత్మలో ట్రావెల్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. అట్లా ఉన్నప్పుడు ఈయన గుర్తుపట్టి ఏం చేసిందంటే ప్రేయర్ చేయటం వల్ల ఆ సైతాన్ మంత్రాలన్నిటివి కాలిపోయినాయి. మంత్రాల్లో చాలా రకాలు ఉంటాయి. సెప్టిక్ ట్యాంక్లో కూర్చొని చేసేది వేరే ఉంటుంది. కొంతమంది ఊర్లలో, ఊరి బయట ఇప్పుడు కూడా మనం చూస్తే ఆ గ్రామం అంతా కూడా అందరు కూడా అక్కడికే విసర్జనకు వెళ్తారు, మోషన్కి వెళ్తారు. రాత్రిపూట ఈ మాంత్రికులు ఏం చేస్తారు అంటే అలాంటి ప్లేసెస్లో వెళ్ళి మంత్రాలు చదువుతుంటారు. మనకి మంత్రాలు చేతపడి చేశారు, మంత్రాల ఎఫెక్ట్ ఉంది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మనకి బాత్రూంలో పోతున్నట్టు, మనం బాత్రూమ్ సాఫ్ చేస్తున్నట్టు, ఎక్కువగా చాలా ప్లేసెస్లో అందరు మోషన్కి వెళ్తున్నాడు, అవన్నీ చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. హల్లెలూయా. అట్లా జరిగిందంటే ఖచ్చితంగా నీకు మంత్రాలు చేసిరని అర్థం. ఈ మాంత్రికులు అట్లా సెప్టిక్ ట్యాంక్లో అయినా పోయి చేస్తారు. దాని తర్వాత ఇట్లా విసర్జన చేసిన ప్లేసెస్లో చేస్తారు, చెరువులలో చేస్తారు, సమాధిలో కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. శవంని పడుకోబెట్టి శవం మీద కూర్చొని చేస్తారు. ఆ శవంని కూడా కదులుతారు. కదులుతుంది, పెద్ద విషయం ఏం కాదు. శవం లోపల జీవం ఏం రాదు, కానీ శవం అయితే లేస్తుంది. లేస్తే వీళ్ళ మంత్రాలు సక్సెస్ అయినట్టు. అట్లా ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రయోగాలు చేస్తారు. ఏదో ఇట్లా ఊరికి కావాలంటే అది అంటుకోదు, అది దానికి ప్రయోగాలు ఉంటాయి. ఎన్నో ప్రయోగాల్లో ఫెయిల్ అయిపోతుంటారు. ఎంతో కాన్సన్ట్రేషన్ ఉండాలి దానికి. ఎంతో చేయాలి, ఎన్నో వదులుకోవాలి, చాలా ఉంటాయి.
అన్నీ నిష్టగా చేస్తేనే అప్పుడు అవి మంత్రాలన్నిటి ఒక మనిషికి పనిచేస్తాయి. ఆ చేసేటోడికి వాడి మెంటాలిటీ ఎట్లుంటుందంటే పగతో నింపబడి ఉంటాడు, కోపంతో నింపబడి ఉంటాడు. వానికి అన్యాయం జరిగి ఉంటుంది, లేకపోతే వాడు చూస్తున్న దృష్టిలో వానికి అన్యాయం అయిపోయి ఉంటుంది. ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. ఇక వాడు ఏ కారణంతోనే ఉండని, దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, తరచుగా ప్రార్థనలో కానీ మనం వెళ్ళినప్పుడు ఏమీ చేయలేదు. హల్లెలూయా. మనం ప్రేయర్ చేస్తున్నాము అంటే మనని ఎలా పడేయాలి, మనకి ఇష్టమైనది ఏది, మనం ఏమి చెప్తే భయపడతాము, అసలు మనం ఎప్పుడైనా భయపడినా మా జీవితంలో అనే రికార్డు ఉంటుంది ఆత్మలోకంలో. అన్ని రికార్డు దేవదూతలు ఎట్లయితే మన గురించి రాసుకుంటాయో, దురాత్మలు కూడా మన గురించి రికార్డు రాస్తూ ఉంటాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్నవి ఇద్దరికే తెలుస్తుంది. ఒకటేమో దేవదూతలకి దేవుడికి తెలుస్తుంది, ఇక్కడ దయ్యాలు మంత్రాలకు తెలుస్తుంది. నాకు ఎవడు చూస్తలేడులే, నేను చీకట్లో చేసిన ఏముండదు, అన్నీ బట్టబయలైతే ఒకరోజు. అయితే మన వీక్నెస్లు ఏంది, మనం ఏమేమి చేసినామో అందులో ఉంటుంది. అవన్నీ రికార్డ్స్ అవి చూసుకొని మంత్రాలు ఏం చేస్తే, ఆ సైతాన్ ఏం చేస్తే ఎఫెక్ట్ ఇచ్చి మనం ప్రేయర్ చేస్తున్నాం అనుకోండి, మనకు అంతకుముందు వీక్నెస్ ఏముంది, మనకి ఏమంటే భయము, అవి తీసుకొస్తాడు. అవి తీసుకొచ్చి భయపెట్టి డైవర్ట్ చేస్తాడు. మళ్ళీ వచ్చి చెప్తాడు, నువ్వు ప్రేయర్ చేసినవి ఏమైంది, వదిలేసేయని. వాక్యం తెలియనోడు, వాక్యం చెప్పేటోడి దగ్గర పోయి వాక్యం వినని వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే డైవర్ట్ అయిపోతారు. స్వస్థతలు, ప్రవచనాలు, అద్భుతాల కోసం పోయేటోళ్ళు ఉంటారు కదా, శోధన రంగం ఖచ్చితంగా డైవర్ట్ అవుతారు. హల్లెలూయా. అందుకే వాక్యము చాలా డీప్గా చెప్పినప్పుడు, ఆ వ్యక్తి ఆ వాక్యం ద్వారా నిలబడినప్పుడు ఏ సైతాన్, ఏ దురాత్మ ఏమి చేయదు. భయపెట్టించి ఆ మనుషుల్ని ఆ విధంగా నాశనం చేస్తారు. ఇంకా కొంతమంది మంత్రాలు ఎలా చేస్తారు అంటే, కోళ్ళను చంపి, మేకలను చంపి, అన్నం వండి, పసుపు కుంకుమ వేసి మంత్రాలు చదివి మొత్తం దాన్ని కలిపేస్తారు. దాంట్లో రక్తం ఉంటుంది. ఒక పెద్ద గోనె సంచిలో వాటిని వేసుకొని ఏ వ్యక్తిని చంపాలనుకుంటారో రాత్రి వచ్చి వాళ్ళ ఇంటి గేట్ కాడ వదిలి అది మొత్తం వదిలేసి వెళ్ళిపోతారు. దాన్ని ఎవడు ముట్టుకున్న ఆన్ ద స్పాట్లో, ముట్టుకున్న ఆన్ ద స్పాట్లోనే రక్తం కక్కి చచ్చిపోతారు. హల్లెలూయా. అట్లా చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎవడైనా ముట్టుకుంటే అయిపోయినట్టే, ఇంకా మటాష్ ఏముండదు. ఆ చేసిన మాంత్రికుడు ముట్టుకున్న వాడు కూడా మటాష్, చచ్చిపోతాడు. హల్లెలూయా. అయితే ప్రార్థనాపరుడు ముట్టుకుంటే ఏం కాదు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నారు, వారు ఇట్లనే వాళ్ళకి మంత్రాలు చేతపడి ఏం తెలియదు, మామూలుగా చర్చికి వెళ్ళేసి వస్తుంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మంచి ప్రార్థనలో ఉంటే దేవుడు అందరికీ వీళ్ళకి ఎట్లా మంత్రాలు చేతపడి ఏమేమి చేసారో ఇవన్నీ చూపించిండు. వాళ్ళు ప్రార్థనలో ఉండి ఆత్మ పొందుకొని దాంట్లోకి బయటపడ్డారు. తర్వాత వాళ్ళు మంచి ప్రార్థన పనులు అవ్వటం బట్టి ఇంకెవరైనా మంత్రాలతో చేతపడుతూ బాధపడుతుంటే వాళ్ళకి పోయి ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా మంచిగా అయ్యారు. వీళ్ళ ద్వారా చాలామంది బాగవుతారని అక్కడ పేరుగాంచిన కొంతమంది మాంత్రికులు ఏం చేశారంటే, నేను చెప్పిన పద్ధతిలో మేక తలకాయలు, కోడి తలకాయలు, రైసు ఇదంతా కలుపుకొని మంత్రాలు చేసి వాళ్ళ రూమ్ ముందరనే పడేసారు, గేట్ ముందర. అందరు కాలనీ వాళ్ళందరూ చూస్తారు, ఇది ఇప్పుడు ఎవడు తీసేస్తాడో అని చెప్పి. అప్పుడే ఆ దైవజనుడు గారు ఊరు నుంచి వచ్చి నేను తీసేస్తా అని చెప్పి బైబిల్ది ట్రే ఉంటుంది, బైబిల్ అమ్మేటప్పుడు ట్రే ఇస్తారు. ఆ ట్రేలో మొత్తం అన్నం తీసుకెళ్ళి పడేసారు. ఇప్పటికీ ఆ ఊరిలో ఆయన అది తీసుకున్నాడు కదా చచ్చిపోతాడు, ఇంకో వారం రోజుల్లో చనిపోతాడు, 10 రోజుల్లో చనిపోతాడు, అట్లా అనుకునేటోళ్ళు. అట్లా అనుకుంటూ ఉంటేనే వాళ్ళ ముందరనే ఆ వ్యక్తి ఏమైపోయిందంటే గొప్ప దైవజనుడుగా మారిపోయాడు. చాలా గొప్ప దైవజనుడుగా మారి మాంత్రికులని షేక్ చేయించాడు. చాలామంది మాంత్రికుల్ని మార్చిండు కూడా. ఇప్పటికే ఆయన బ్రతికే ఉన్నాడు, సేవ చేస్తున్నాడు.
వారెవరో కాదు, మా ఆత్మీయ తండ్రి శామ్ అబ్రామ్ గారు. హల్లెలూయా. అంటే ఆ ప్రేయర్ ఏం చేసిందంటే ఆయనను కాపాడింది. ఎవరు ఆయన ముందల ఏం చేయలేకపోయారు. మంత్రాలు వెరీ పవర్ఫుల్. మంత్రాల కంటే ప్రేయర్ ఇంకా పవర్ఫుల్. నమ్మినోనికి ఆ మహిమను చూస్తాడు, నమ్మనోనికి ఆ మహిమ తెలియదు. హల్లెలూయా. నేను మంత్రాలంటే భయపడటం ఎప్పుడో మానేసినాను. ఎందుకంటే నాకు తెలుసు ప్రేయర్లో చాలా దమ్ము ఉంటుందని, చాలా పవర్ ఉంటుందని నాకు తెలుసు. నేను ప్రేయర్ చేయటం వల్ల కూడా చాలామంది మాంత్రికులు మంత్రాలు చేసేటోళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారు. హల్లెలూయా. అన్య భాషలు ప్రార్థన అయితే ఇంకా పవర్ఫుల్. ఇక దానికి మించిందే లేదు, ఎవ్వడు ఏం చేయలేడు. అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు మంత్రాలు చేసేటోనికి నత్తి వస్తుంది అనమాట, నోట్లోకి వెళ్ళి గాలి పోతుంటుంది. ఇప్పుడు వినిపిస్తుందా సిస్టర్? హల్లెలూయా. రోజమ్మ మీరు ఫోన్ మ్యూట్లో పెట్టండి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, చాలామంది క్రైస్తవులు ఏందో ఏమో మరి మంత్రాలు చూసి భయపడతారు. అమ్మో మంత్రాలా, అమ్మో వాళ్ళ ఇంటికి పోకూడదు, అమ్మో వాళ్ళకి ప్రేయర్ చేయొద్దు, మళ్ళీ మా ఇంటికి వస్తాయి అవి. వస్తాయి, వచ్చినప్పుడు ప్రేయర్ చేసి కొట్టాలా. హల్లెలూయా. చాలామంది క్రిస్టియన్స్ వీళ్ళు సండే చర్చికి పోయి మిగతా టైంలో ఏం చేస్తారు అని అంటే తాయెత్తు కట్టించుకుంటుంటారు, వాస్తుని నమ్ముతారు. రోజా ఆంటీ గారు మీరు ఫోన్ మ్యూట్లో పెట్టండి. మా తల్లి రైట్, అదే ఇందాక నొక్కిరుగా అట్లా నొక్కండి. రైట్, థ్యాంక్ యూ అమ్మ. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, మంత్రాలు అనేటివి చాలా పవర్ఫుల్. మంత్రాల కంటే సైతాన్ ఇంకా పవర్ఫుల్. రీఖబారస్ సబారస్ షికేందల హస్తలార షిరియరెజనార్ ఏసునామల బంధిస్తున్న సైతాన్ చీకటి శక్తి విడు. అల్లదర్ హౌస్ తబారా ఖబాబార షికిరియరజనార్ రియాందల హౌస్ తబారా ఖబాబార షిరియరెజనార్ రెహెందల హస్తకర షికేందలి అరరబందలో సబరబౌ షిరియన్ యహూవర హస్త్ మలర షికేంద్ అల్లదర హౌస్ తరబ షిరియరెజనార్ రిఖబాబహరబ షిరియరెజనార్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మంత్రాలు, చేతబడి శక్తులు వాటిని చూసి మీరు భయపడొద్దు. వాటిని చూసి భయపడ్డారంటే నేను పడిన కష్టము వేస్ట్ అయిపోయినట్టే. మీరందరూ దాంట్లో బలం పొందుకోవాలి, వాటిని జయించాలి. వేరే చర్చెస్ భయపడతారు, ఈవెన్ దో పాస్టర్ కూడా భయపడతారు, కానీ మీరు భయపడద్దు. హల్లెలూయా. దేవుడు మనకి అధికారం ఇచ్చిన యేసు నామంలో మనం ప్రేయర్లో ఉంటున్నాం. ప్రేయర్ చేస్తే అవి కూలిపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మంత్రాల గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా దగ్గర. ఎప్పుడన్నా సందర్భం వస్తున్నప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఇంత డెప్త్గా ఎందుకు చెప్పటానికంటే వాటి గురించి కూడా తెలుసుకోవాలి, అవగాహన రావాలని చెప్పేది. ఓన్లీ వాక్యము బైబుల్ అబ్రహాము ఇస్సాకు అని అంటే బయట విషయాలు కూడా నేర్చుకోవాలి. బైబుల్లో కంటే సైతాన్ గురించే ఎక్కువ ఉంది. వాటి సీక్రెట్స్ మనం తెలుసుకున్నప్పుడు వాడిని జయించడం చాలా ఈజీ అయిపోతుంది. వాడేమో వాని సీక్రెట్స్ చెప్పకుండా మనకు భయపెట్టిస్తూ ఉంటాడు. వాని సీక్రెట్స్ ఎవడైతే చెప్తాడో వాడిని బాగా ఇబ్బంది పెడతా ఉంటాడు. హల్లెలూయా. కానీ అంతిమ విజయము మనదే. రైట్, ఇంకొక స్టోరీ మనం చూసుకొని మనం ఇక్కడ క్లోజ్ చేసుకుందాం. 12 దయ్యాలు ఒక్క దెబ్బతో పారిపోయాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ, పెద్దగా ఉంటుంది, చూడాలి ఏమవుతుందో. స్మిత్ విగిల్స్వర్త్ 19వ శతాబ్దపు అపోస్తులుడు, కడవరి ఆత్మవర్షమును ప్రపంచమంతటా తెలియజేసిన మహనీయుడు, అద్భుతములు సూచక్రియలు దేవుడు ద్వారా క్రీస్తే జీవం గల దేవుడని నిరూపించిన దైవజనుడు. స్టేజ్ మీద నిలబడి ప్రభువును విశ్వసించండి, విశ్వాసం చాలు, మీ విశ్వాసం అద్భుతమును మీ ఎదుటకి తెచ్చునని
సవాల్తో కూడిన వర్తమానను ఆత్మావేశంతో ప్రసంగించేవాడు. ఆయన ఎల్లప్పుడూ తన అంతరంగ పురుషుని బలమును గుర్తించేవాడు. అతడు పరిస్థితులను చూడక ప్రభువు వైపు చూచి జయం పొందేవాడు. దేవుని వాక్యం మీద ఆయనకెంతో తృష్ణ కలదు. రాత్రింబవలు బైబిల్ని ఆకలి దప్పులతో చదవటం ఆయనకెంతో ఇష్టము. దేవుని మాటలను ఆశతో భుజించే అనుభవము ఆయన సొంతము. అతడు గొప్ప ప్రార్థనాపరుడు. బాగుంటుంది. స్మిత్ విగిల్స్వర్త్. నేను ఆయన గురించి కూడా చెప్పాను. ఇంకా మాట్లాడదాం ఆయన గురించి. చూద్దాం. ఒకరోజు ఆయనకు ఒక ఉత్తరము వచ్చింది. దానిని తెరిచి చదివిన వెంటనే తన వస్త్రములు ధరించుకొని ఆ ఉత్తరంలో ఉండిన అడ్రస్కు వెళ్ళిపోయాడు. ఎంతో కష్టపడి అడ్రస్ కనుగొన్నాడు. అది ఒక ధనవంతుని ఇల్లు. గేటు ముందు నించొని కాలింగ్ బెల్ నొక్కినాడు. దుఃఖాకాంతుడైన ఒక వ్యక్తి తలుపు తెరిచి మీరెవరు అని అడిగాడు. నా పేరు విగిల్స్వర్త్, మీ ఉత్తరం చదివిన వెంటనే బయలుదేరి వచ్చాను అని చెప్పాడు. అతడు ఆయనను లోపలి గదిలోనికి తోడుకొని వెళ్ళాడు. ఆ ఇల్లు ఎంతో అందంగా ఉన్నది. చక్కని ఉలెన్ తివాచీలు నేలపై పరచబడి ఉన్నాయి. అక్కడ 15 సంవత్సరాల వయసు నిండిన అతని సౌందర్యమైన కుమార్తె సాతానుచే పీడింపబడి ఎవ్వరు స్వాధీనపరచలేని స్థితిలో బహుగా బాధపడుచున్నది. ఆ దయ్యము ఆ యువతిని ఎంతగానో పీడించిందంటే తన దేహము మీద బట్టలు కూడా ఉంచుకొనియకుండా దిగంబర స్థితిలో ఆమెను బాధించినది. ఆమె తండ్రి చాలా ధనవంతుడు. అతని పేరు పలుకుబడి తన అంతస్తు ఎక్కడ దెబ్బతింటాయేమోనని బహుగా భయపడుచుండేవాడు. తన కుమార్తె స్థితి అంతగా అతని హృదయంను కలవరపరిచినది. అంతేకాదు ఆ యువతి నిత్యము ఆత్మహత్య ప్రయత్నంలో ఉంటుండేది. అతడు తలను గోడకేసి కొట్టుకోవడము, కత్తిని పట్టుకొని తనను తాను పొడుచుకోవడం, బయటకు పారిపోయి మేడ మీద నుండి క్రిందికి దూకడానికి ప్రయత్నించడం చేస్తుండేది. ఆమె తండ్రి ఆమెను కాపాడుటకు 3 కాపలాదారులను నియమించాడు. విగిల్స్వర్త్ తన వైపు రావడం చూచి ఆ యువతి ఇదివరకైతే ఉగ్రరాళ్ళై అటు ఇటు కొట్టుకొనుచు ఉండేది. అయితే ఇప్పుడు మిక్కిలి నిమ్మలమైపోయింది. దైవజనుని ఆవరించిన పరిశుద్ధ ప్రసన్నతను దయ్యాలు కూడా గ్రహించినాయి. ఆమె విగిల్స్వర్త్ను చూచి నువ్వు ఎవరో నాకు తెలుసు, నీ పేరు విగిల్స్వర్త్, సర్వోన్నతుడైన దేవుని దాసుడవు అంటూ కేకలు వేసింది. దైవజనుని గురించి అపవిత్ర ఆత్మలు ఇచ్చిన సాక్ష్యం విని ఆమె తండ్రి మరియు ఆ 3 కాపలదారులు ఆశ్చర్యపోయారు. విగిల్స్వర్త్ యేసుక్రీస్తు నామమున ఊరుకుందుము అని గద్దించాడు. వెంటనే ఆ చిన్నది వెనుదీసి ఆ గదిలో ఒక మూలకు చేరి ముడుచుకొని కూర్చున్నది. ఆమెను ఆవరించిన అపవిత్ర ఆత్మలు అయ్యా మమ్మను వెళ్ళగొట్టవద్దు, ఆమె మాకు కావాలి, ఆమెను తీసుకుపోవుటకే మేము వచ్చి ఉన్నాము అని కేకలు వేశాయి. అప్పుడు విగిల్స్వర్త్ కీడు కలిగించే అపవిత్ర ఆత్మలారా, నేను మీతో మాట్లాడడానికి రాలేదు. ఇంకా ఒక్క క్షణం కూడా మీరు ఈమెలో ఉండడానికి వీల్లేదు. బయటికి రండు క్రీస్తు నామంలో గద్దించాడు. అంతే ఆమెలో నుండి అపవిత్ర ఆత్మలు భయంకరంగా కేకలు వేయచు ఒకటి తర్వాత ఒకటి బయటకు వెళ్ళిపోయినాయి. మొత్తం 12 అపవిత్ర ఆత్మలు ఆమెను విడిచి వెళ్ళాయి. తక్షణం ఆ యువతి మామూలు స్థితిలో వచ్చినది. తాను వస్త్రములు లేకుండా ఉండటానికి గ్రహించి తన గదిలోనికి పరుగెత్తుకొని పోయి చక్కటి బట్టలు ధరించుకొని వచ్చింది. అప్పుడు ఆమె దేవదూత వలె కనిపించిందట. అసలు దయ్యము పట్టినది ఈమెకేనా అని సందేహించినంతగా ఆమె ముఖ రూపము మారిపోయినది. యేసు మంచివాడు అంటూ ప్రభువును తన హృదయంలో చేర్చుకున్నది. నా నామమున మీరు దయ్యమును వెళ్ళగొట్టుదురు అని ప్రభువారు సెలవిచ్చుచున్నాడు. మార్కు 16:17 హల్లెలూయా. రైట్. ఈ స్టోరీలో చూస్తే స్మిత్ విగిల్స్వర్త్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. చనిపోయారు వాళ్ళు, కానీ గొప్ప సేవ వారు చేశారు.
అద్భుతమైన సేవకుడు, అద్భుతమైన పరిచర్య. దాదాపుగా ఒక 26 మందిలో ఎంతోమందిని ఆయన చనిపోయిన వ్యక్తుల్ని లేపాడు. తన భార్య చనిపోతే కూడా లేపేసిండు ప్రేయర్ వల్ల. నత్తి వస్తుంది, సరిగా మాట్లాడడానికి రాదు. ఆయన ఎక్కడ పోయినా కానీ అక్కడ అద్భుతాలు, స్వస్థతలు జరగటం. వాక్యం పెద్దగా చెప్పేటోడు కాదు, కానీ చెప్పిన కొన్ని విషయాలైనా కానీ బాగా ప్రభావితం చూపించేది. కొంతమంది చరిత్రకారులు చెప్తున్న వాస్తవం ఏంటంటే, ఆయన ఆ విధంగా అవ్వటానికి కారణం ఆయన ఎక్కువగా అన్య భాషల్లో ప్రార్థన చేసేవాడు. పొద్దున 4 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడు. 2 రోజులకు 3 రోజులకు ఉపవాసం ఉండేటోడు. ఉపవాసం మీదనే కంప్లీట్ లైఫ్ అంతా కొనసాగించిండు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అయితే ఒక ధనవంతుడికి ఒక సైతాన్ పట్టింది. ఆయన ఎక్కడెక్కడ పోయిండు, బాగా కాలేడు. ఆ సైతాన్ పట్టిన ఎఫెక్ట్ ఏంది అని అంటే, మొత్తము ఆ అమ్మాయి బట్టలు ఇప్పి చచ్చిపోవాలని చెప్పి సూసైడ్ అటెంప్ట్స్ చేయటము, కత్తితో పొడుచుకోవటం, వేరేని కొట్టడం, ఇట్లా చేస్తుండే. వాళ్ళ నాన్న చాలా విసిగైపోయాడు. వాళ్ళ అమ్మాయి ఏమైనా చేసుకుంటుంది అని చెప్పి ముగ్గురిని కాపుదాల పెట్టేటోడు. విగిల్స్వర్త్ గారికి లెటర్ పంపించగానే, ఇప్పుడంటే ఫోన్ వచ్చింది కానీ అప్పుడైతే లెటర్, నాకు తెలిసిన వరకు టెలిగ్రామ్లో వచ్చి ఉండొచ్చు. టెలిగ్రామ్ లెటరు అప్పట్లో చాలా స్పీడ్గా వస్తుండే. పంపించిన అర్ధగంటకి గంటకి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. దూరం అయితే 24 అవర్స్లో వెళ్ళిపోతుంది. అది చదివి వెంటనే ఆయన బట్టలు వేసుకొని, చాలా అడ్రస్ దొరకకపోయినా కష్టపడి ఆయన వచ్చాడు. ఇంట్లోపల ఆయనకు అర్థమైపోయింది, అరే సైతాన్ ఉంది, పీడిస్తుంది అని చెప్పి. అప్పుడు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అంత ఉగురాలైన ఆమె ఈయనను చూడంగానే పిల్లి లెక్క అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. ఆమె చెప్తుంది, ఈయన నిజమైన దేవుని యొక్క కుమారుడు, దైవజనుడు, ఈయన లోపల చాలా శక్తి ఉందని. ఆమె కేకలేస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు, అక్కడ ఉన్న 3 వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి అన్నమాట. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు ఏమైపోయారంటే ఆశ్చర్యపోయారు. తర్వాత ఈయన ఏం చేశాడు అంటే, వారికి ఈయనకు అంత స్టోరీ అర్థమైపోయింది. ఈయన యేసునామమున బయటికి రా సైతాన్ అనగానే, ఆ సైతాన్ అంటుంది, మమ్మల్ని బయటికి పంపించకు, మేము ఇక్కడనే ఉంటాం, మేము తీసుకుపోవడానికి వచ్చినాం అంటున్నారు. ఒక క్షణం కూడా ఉండొద్దు, మీరు యేసునామమున బయటికి రానగానే వెంటనే ఆ దురాత్మలు ఏమైపోయినాయంటే ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వాళ్ళు ఒక 12 మంది ఉండే. ఆ 12 సైతాన్ శక్తులు వెళ్ళిపోయినాయి. 12 సైతాన్ శక్తులు ఎక్కడ బ్రదర్ మరి ఎట్లా తెలిసింది అని అంటే, 12 మంది అక్కడి నుంచి పోయినట్టు అనిపించి ఉండొచ్చు, లేకపోతే ఆమె బాడీలోకెళ్ళి 12 మంది వెళ్ళినట్టు ఆమె ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. హల్లెలూయా. ఈ 12 సైతాన్ శక్తులు కూడా ఈ చనిపోయిన ఆత్మలు కావు. అది బాగా అర్థం చేసుకోవాలి. మనకు సినిమాల్లో, సీరియల్స్లో, కథలలో చెప్తుంటారు. ఈ దయ్యాలు కూడా వచ్చి చెప్తాయి, ఇక నన్ను హత్య చేసి చంపారు, నన్ను రేప్ చేసి చంపారు, అందుకే నేను ఆవరించిన, నన్ను అలా చేసారు, ఇలా చేసారు అని ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా కథలు, అవంతా కూడా సైతాన్ మాట్లాడే కథలు, అవన్నీ కూడా అబద్ధాలు. చీకటి శక్తులు అనేవి కొన్ని కోట్లు ఉన్నాయి. దేవదూతలు అనేవాళ్ళు కోట్లు ఉన్నారు. కోట్లు ఇంటూ కోట్లు, ఇంకా కోట్లు. 10 + 10 = 20. 10 × 10 100. 100 × 100 10,000. 100 + 100 200. 200కి 10,000కి చాలా తేడా ఉంటుంది. కోట్ల దేవదూతలని బైబిల్లో రాయబడ్డది. అంటే సమ్ క్రోర్స్ ఆఫ్ దేవదూతలు ఉన్నారు, సమ్ క్రోర్స్ ఆఫ్ దురాత్మలు, దయ్యాలు కూడా ఉన్నాయి. మనుషుల కంటే ఎక్కువ దురాత్మలే ఎక్కువ ఉన్నాయి మరి. అయితే ఇంత భయంకరమైన ఈ లోకంలో, ఈ దయ్యాల ప్రభావంతో ఉన్న ఈ లోకంలో మనము వీటిని జయించాలంటే దేవుని ప్రియమైన వాళ్ళ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. విగిల్స్వర్త్ గారు మంచి ప్రేయర్ చేసేవారు కాబట్టి వారి ద్వారా ప్రజలు బాగయ్యారు. నేను స్వస్థపరచాలి, నేను దయ్యాలు నిలగొట్టాలి, నేను హీరో అనిపించుకోవాలని చాలామందికి ఉంటుంది. నీకు అనిపిస్తే సరిపోదు, నువ్వు దానికి ప్రయాసపడాలి.
తరచుగా మోకాల అనుభవం ఉండాలి, తరచుగా ఉపవాస ప్రార్థనలో ఉండాలి, తరచుగా నీలో వాక్యం ఉండాలి. ఉపవాస ప్రార్థన ఉండి ఉదయకాల సమయం ప్రేయర్ ఉండి బైబుల్ రీడింగ్ లేదనుకో కథం, సైతాన్ని వచ్చి నిన్ను డైవర్ట్ చేసి వేరే యాంగిల్లో తీసుకుపోతాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్లో అదే అవుతుంది. వాళ్ళు కూడా దయ్యాలు వెలగొడుతున్నారు, వాళ్ళు ప్రేయర్ చేస్తే కూడా అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ టోటల్ రాంగ్ ఫార్మాట్. హల్లెలూయా. మతం వేరు, సత్యం వేరు. మతం వేరు, నిజం వేరు. సత్యం వేరు, నిజం వేరు. సత్యం ఎప్పుడు సత్యమే, నిజం ఒక్కొక్కసారి మారే ఛాన్స్ ఉంటుంది. నిజం నిజం కాదు, నిజం అబద్ధమయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ సత్యము సత్యమే. చాలా ఇంపార్టెంట్ దేవుని ప్రియమైన వాళ్ళారా. కాబట్టి విగిల్స్వర్త్ గారు బాగా భాషల్లో మాట్లాడి ప్రభుని స్తుతించేవారు. ఎంతోమందిని లోకమంతా ఉజ్జీవం తీసుకురావాలని చెప్పి పెంతెకోస్తు ఉజ్జీవము దాని గురించి, ఆత్మ గురించి బాగా చెప్పేటోడు, అన్య భాషల గురించి బాగా చెప్పేటోడు. హల్లెలూయా. లేరు వాళ్ళు, ఇప్పుడు చనిపోయి కూడా ఒక 100 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళ చరిత్ర, వారి సాక్ష్యాలు ఇప్పుడు కూడా బతికి ఉన్నాయి. అవి ప్రజలను మారుస్తుంది. ఒక సాధారణమైన వ్యక్తి వారి కథలు, వారి చరిత్ర విన్నప్పుడు అరే నేను కూడా వీళ్ళ లెక్క వాడబడాలి అని చెప్పి అసాధారణమైన వ్యక్తిగా మారిపోతున్నారు. అంటే వాళ్ళ జీవితంలో అంత ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఇక్కడి నుంచి వచ్చింది, ప్రేయర్ చేయటం వల్ల. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు కూడా తరచుగా ప్రార్థనలో వెళ్ళారు, మీరు కూడా మోకాల అనుభవంలో ఉన్నారు అంటే మిమ్మల్ని దేవుడు కూడా చాలా గొప్పగా వాడుకుంటాడు. గొప్ప గొప్ప విషయాలు మీకు బయలుపరుస్తాడు. గొప్ప గొప్ప రహస్యాలు మిమ్మల్ని చూసి అవి మీకు అర్థమవుతాయి. గొప్ప గొప్ప వ్యక్తులు మీ కాలు మోపుతారు, మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోతారు. కాబట్టి ప్రేయర్ని మానకుండా తరచుగా ప్రార్థన చేయటం, తరచుగా బైబిల్ రీడింగ్ చేయటం. దేవా ఏదో ఈ సమస్య ఉంది కదా, ఈ సమస్యను నువ్వే విడిపించు. ఓన్లీ ప్రార్థన ద్వారానే ఏదైనా పోతుంది. మనం సొంతగా తలంపులు పెట్టుకొని సొంతంగా అటు అవుతుందేమో ఇటు అవుతుందేమో, వారు సాయం చేస్తారేమో వీరు సాయం ఏమీ ఉండదు. విగిల్స్వర్త్ గారిని ఎవరు సాయం చేయలేదు. ఆయన చేసే ప్రేయరే ఆయనకు సాయం చేసింది, ఆయనను అసాధారణమైన వ్యక్తిగా మార్చింది. నువ్వు వాక్యం చెప్తే ఎవడు వింటాడని చెప్పి నవ్వారు. కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి నిన్న దగ్గర వచ్చి బాప్తిజం తీసుకోరు. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రేయర్లో గడిపిండు ఆయన. 2 రోజులకు ఒకసారి అన్నం తినేటోడు. ఉపవాసం అట్లా ఉపవాసం చేస్తేనే చనిపోయాడు ఆయన. కానీ సేవ మాత్రం చాలా భారంగా జరిగింది ప్రార్థన వల్ల. ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో ఉండి మనం పుట్టక ముందే చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. అది ఎలా సాధ్యమో ప్రేయర్ ఆయన్ని ఆ విధంగా మార్చింది. నేను ఈ వాక్యాలు చెప్పేటప్పుడు అబ్బా నేను కూడా ప్రేయర్ చేయాలా, ఫాస్టింగ్ ఉండాలా అని అనిపిస్తుంది. పొద్దున్న లేస్తే ఏముండదు, అదే టమాటా కూర, అదే మసాలా వంకాయ, అదే పెరుగు చారు, ప్యాకెట్ పెరుగు, అదే ప్యాకెట్ పాలు, అవే కష్టాలు, అవే ప్రాబ్లమ్స్. మళ్ళీ నెక్స్ట్ డే బ్రదర్ ఏం చెప్తాడో విందాం. ఏం చెప్పిండు బ్రదర్ ఈరోజు, నాతోనే మాట్లాడండి దేవుడు. హల్లెలూయా. కానీ మార్పు ఉండదు. నేను చెప్తున్నాను మీకు వాక్యము, మీరు ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నారు, ప్రేయర్లో ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ప్రేయర్ కోసం మీరేమన్నా వదులుకుంటున్నారా? ప్రేయర్ కోసం నీ ఆశలు, నీ ఆలోచనలు, ప్రేయర్ని డిస్టర్బ్ చేసే కొన్ని విషయాలు మన లైఫ్లో ఉన్నాయి కదా, వాటిని వదులుకున్నామా? హల్లెలూయా. దాదాపుగా నెల నుంచి చెప్తున్నా ఈ వాక్యాలు. నెల రోజుల నుంచో కనీసం ఒక 20 days అన్న అయ్యి ఉంటాయి. 62 కథలు ఉన్నాయి మనకిప్పుడు. దాదాపుగా 58 అయినాయి. రేపటితో ఇవన్నీ అయిపోతాయి. ఇంకా 3-4 కథలు అయితే అయిపోతాయి. మీ ప్రార్థన జీవితం ఏమైనా మారిందా? హల్లెలూయా. చెప్పే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, లైఫ్ సీక్రెట్ సబ్జెక్టు. మధ్యలో మనకు ఫోన్లు వస్తే ఫోన్లలో వెళ్ళిపోతాం. ఇక్కడ చెప్పేటోడు పిచ్చోడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన ఇంటెన్షన్ దాని మీద లేదు. కొంతమందికి ఉంటుంది,
వాళ్ళు ఫ్యూచర్లో నిలబడిపోతారు. హల్లెలూయా. అయితే నా ఇంటెన్షన్ ఏంటంటే కొంతమంది కాదు, అందరూ కూడా నిలబడాలి, అందరూ గొప్ప ప్రార్థన పరులుగా మారాలి. ఇదే రూట్ అనమాట, ఇంక వేరే రూట్ ఏమీ లేదు. నువ్వు ఏం చేసినా కాదు, ఎంత పెద్ద వ్యక్తి దగ్గర పోయినా ఏమీ ఉండదు. నీ మోకాళ్ళ ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన యుద్ధము నిన్ను పై స్థానాన్ని తీసుకొని పోతుంది. పెద్ద పెద్ద భక్తులు చేసింది ఇదే. వాళ్ళు ఏం చేయలే, వాళ్ళు ఏ నదిలో పోయి స్నానం చేయలే, లేదు అని అంటే ఎవరి దగ్గర పోయి అభిషేకం తెచ్చుకోలే. ఫలానా నూనెతో ఆయిల్ అనాయింటింగ్ చేస్తే ఫుల్ అభిషేకం. మేము అక్కడ చెన్నైకి పోయినాం, బేరాకకి. అక్కడ ఒక నినాదం ఉంటుంది. ఏముంటుంది అంటే, అడిగి పోతే ఫుల్ అభిషేకం వస్తుంది, దయ్యాలు ఎలగొడతారు, రోగులను బాగు చేస్తారు. చాలామంది వచ్చారు. నేను దానికోసం పోలే, వాక్యం కోసం పోయినా. వాక్యంలో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే, అది ఈ సబ్జెక్ట్స్ మనకి ఎక్కడ దొరకవు కదా, అక్కడ చెప్తారని పోయినా నేను. హల్లెలూయా. అక్కడ వాళ్ళు చెప్పేది ఏంది, ఇక్కడ వస్తేనే మీకు అభిషేకం వస్తుంది, ఇక్కడ పైసలు ఖర్చు పెట్టండి, ఉండండి, తర్వాత మీ లైఫే చేంజ్ అయిపోతుంది అన్నారు. హల్లెలూయా. అట్లా కాదనమాట. లైఫ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే, మనం ప్రార్థనలో వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు. మీరు ఎన్ని రోజులు 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రేయర్లో ఉంటారో మీ లైఫ్ ఎప్పటికీ అట్లనే ఉంటుంది. మీరు బాగుపడరు, బాగుపడే ఛాన్స్ ఇస్తలేరు. హల్లెలూయా. మీరు కాంప్రమైజ్ స్టేజ్లో వెళ్ళిపోయారు, అది అలవాటు అయిపోయింది, మీకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత కొన్ని రోజులు ఈ 5-10 నిమిషాల ప్రేయర్ కూడా తగ్గిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, మీకు ఒక భయం వచ్చినప్పుడు, మీకు ఒక రోగం వచ్చినప్పుడు మీరు దేని తట్టు చూస్తున్నారు? ప్రేయర్ తట్టు చూస్తున్నారా? డాక్టర్ల తట్టు చూస్తున్నారా? పాస్టర్ల తట్టు చూస్తున్నారా? మాంత్రికుని దగ్గర చూస్తున్నారా? లేకపోతే ఎవరైనా సలహా ఇచ్చేటువంటి దగ్గర చూస్తారా? ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీరు దేని తట్టు చూస్తున్నారో మీకు దాని మీదనే ఫోకస్ ఉందని అర్థం. మీకు దాని మీద బాగా అభిమానం పెట్టుకున్నారో అని అర్థం. అదే కరెక్ట్ అనే నినాదంలో ఉన్నారని అర్థం. చాలా ఇంపార్టెంట్. మేము కొంతమంది ఇళ్ళలో సేవకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాతో ప్రేయర్ చేయించుకుంటారు. వాళ్ళకి అద్భుతం జరగలేదనుకో, మాతో కూడా ప్రేయర్ చేయించుకుంటారు. వాళ్ళకి అద్భుతం జరగదు, మాతోనే ప్రేయర్ చేయించుకుంటారు. మాకు తెలియకుండా అదే రోజు పోయి మాంత్రికుడిని పోయి కలిసేసి వస్తారు, తాయెత్తు కట్టుకొని వస్తారు. మళ్ళీ మేము పిచ్చోళ్ళకి అక్కడ పోవాలా, పెట్రోల్ వేసుకొని ప్రేయర్ చేసి రావాలా. కానీ మేము చెప్పింది వినరు, అక్కడ ఆ మాంత్రికుడిని చెప్పిందే వింటారు. హల్లెలూయా. మాకు ఎట్లయినా పని అయిపోవాలా, మేము హ్యాపీగా ఉండాలి, మాకు ఏ కష్టాలు రాకూడదు, ఏ రోగం రాకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన వస్తున్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు, చూద్దాము మరి ఆయన ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు, ఏదైనా నేర్చుకుందాము. ఏమి ఉండదు. ఆయన వెళ్ళినాం, ఆయన ఏదో చెప్పిండు, ఈయన ప్రేయర్ చేసేటైనా చెప్పలేడు, కానీ అక్కడ ఎవరో చెప్పారు. హల్లెలూయా. చెప్పారు కాబట్టి అదే నిజము. ఆడ డబ్బులు సమర్పించుకుంటారు, ఏమీ ఉండదు. మళ్ళీ సంవత్సరం తర్వాత పోతే కూడా అట్లనే ఉంటుంది. ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే, దేవుని ప్రియమైన వారు కదా, ఆ వ్యక్తులు దేవుని మీద ఫోకస్ చేస్తలేరు. ఎవరైతే దేవుని మీద ఫోకస్ చేయరో వారి జీవితం అట్లనే ఉంటుంది. ఎవరైతే దేవుని మీద ఫోకస్ చేస్తారో వారి జీవితం మారిపోతుంది. ఇంతమంది ప్రభువుని నమ్ముకుంటున్నారు, ప్రభువు కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారు అని అంటే వాళ్ళు ఫోకస్ చేసిర్రు, పరలోక దర్శనాలు కలిగినాయి. ఏ రోజు చనిపోతాం వాళ్ళకి అర్థమైపోయింది, టెన్షన్ లేదు. ఇంక మనకు ప్రతిరోజు టెన్షన్ వస్తుంది, రాత్రిలో నిద్ర వస్తలేదు. దానికి కారణం ఏంది? మనం దేవుని మీద ఫోకస్ లేదు, ప్రేయర్ మీద అయితే అసలే ఫోకస్ లేదు. నిద్ర రాకపోతే మనం ఫోన్ను చూస్తాం, కానీ ప్రభా నిద్ర వస్తలే అని చెప్పి కొద్దిసేపు ప్రేయర్ చేయం మనం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే లోకం సమాజం అట్లా అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ఏది శ్రేష్టమైనది? ప్రేయర్ అనేది చాలా శ్రేష్టమైనది. నువ్వు ప్రేయర్లో గడిపితే నీ జీవితం అనేది మారిపోతుంది. ఇప్పుడు మారిపోకపోయినా ఎప్పటికైనా మారుతుంది. ఎప్పటికైనా మారాల్సిందే, ఎవ్వడు ఏమీ చేయలేడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మీకు చెప్పేది ఏంటంటే,
ఎవరైనా దైవజనులు మీ దగ్గరకు వస్తారు, మీకు ప్రవచనాలు చెప్తారు, లాస్ట్కి నాకు డబ్బులు ఇవ్వండి అని అంటారు. వాళ్ళని మీరు నమ్మకండి. హల్లెలూయా. మీరు నమ్మినారు అంటే మీరు ప్రేయర్లో లేరని అర్థం. ఎందుకంటే ఆ దైవజనునికి దేవుడు చెప్తే నీకు కూడా చెప్తాడు. నువ్వు దేవునికి ఛాన్స్ ఇవ్వలేడు కాబట్టి నీకు చెప్పలేడు. దైవజనుడి ద్వారా ప్రార్థన చేయించుకోండి, ప్రేయర్ సపోర్ట్ ఉండాలా, కానీ దాని మీదనే ఆధారపడటం కాదు. ఇప్పుడు చాలామంది బయట పెద్ద పెద్ద చర్చెస్లో మనం వెళ్ళి చూస్తే అసలు ఏముండదు, ఒకటేసారి ఫుల్ పబ్లిక్ పెరిగిపోతారు ఆడ. ఎందుకంటే ఈ సోది మాటలు చెప్పే వాక్యం ఏముండదు ఆడ. నీకు పలానా వాళ్ళు మంత్రాలు చేసిరు, నీకు అట్లా అయిపోయింది, నీ జీవితం ఇట్లా అవుతుంది, లాస్ట్కి నీ డబ్బులు ఇచ్చేసి. హల్లెలూయా. చాలామంది ఉన్నారు, నీకు ఉద్యోగం వస్తుంది ఎట్లయినా, కానీ దేవుని ప్రియమైన వాళ్ళరా, అంతమంది వ్యక్తుల దగ్గర మనం వెళ్ళాము, ప్రార్థన చేయించుకున్నాము. మరి మన ప్రార్థన లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా? మనం కూడా తరచుగా ప్రార్థనలో గడుపుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఈ ప్రవచనాలు చెప్పేటోళ్ళు, దర్శనాలు చెప్పేటోళ్ళు ఎక్కువసేపు ప్రేయర్లో ఉండండి, ఎక్కువ బైబిల్ చదవని చెప్పరు వాళ్ళు. నీకు అట్లా అవుతుంది, నీకు ఇట్లా ఇదే ఉంటుంది. నువ్వు ఒక సంవత్సరం ముందలా చచ్చిపోవాలనుకున్నావు, ఇక మీ పేరు ఇది, నువ్వు ఒక ఆమెతో కనెక్షన్లో ఉన్నావు, ఆమెను వదిలేసి ఇప్పుడు ఈమెను చేసుకున్నావు, ఇక ఇట్లా అయిపోయి ఫ్యూచర్లో నీది ఇట్లుంటుంది. ఇదంతా కూడా సోది ఉన్నది, రియల్గా ఉన్నది, జరుగుతుంది. కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనలో ఏదైనా ప్రేయర్ డిఫరెన్స్ ఏదైనా వచ్చిందా? ఆలోచన విధానం ఏమైనా చేంజ్ అయిందా? ఏ విధంగా మనం జీవిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మన జీవితాన్ని ఏ వ్యక్తి, ఏ పాస్టర్ బాగు చేయడు. నాకు తెలిసిన మటుకైతే, నాకు తెలిసింది కరెక్టే. ప్రార్థన అనేది మనల్ని మారుస్తుంది. దేవుడే మన జీవితాన్ని మారుస్తాడు. మనం లోకంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం సండే చర్చికి వెళ్ళాలి, సపోర్ట్ కోసం పాస్టర్తో ప్రేయర్ చేయించుకోవాలి, పాస్టర్కి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే అడగాలి. కానీ మనము ప్రేయర్ చేయకుండా, మనం ప్రేయర్లో మనల్ని మనం సమర్పించుకోకుండా ఉంటే వర్కౌట్ కాదు. ఎంత పెద్ద డాక్టర్ దగ్గర పోయినా కానీ మందులు తినకుండా మనం పథ్యం చేస్తే, మందులు తిని కూడా మనం పథ్యం చేయకపోతే పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదు. మందులు తినాలి, పథ్యం కూడా చేయాలి. డాక్టర్ చెప్పిండు మందులు వేసుకో, నైట్ మందు తాగటం మానే అన్నాడు. నువ్వు మందులు వేసుకుంటున్నావు, మందు కూడా తాగుతున్నావు. రివర్స్ కొట్టి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయాను, ఏం లేదు అక్కడ. హల్లెలూయా. చాలామంది ఉన్నారు అట్లా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం ఎంతసేపు ప్రార్థనలో ఉంటున్నాము? అసలు ఒక గంట అయినా మనం ప్రేయర్ చేయగలుగుతున్నాము? ఎంతసేపు మనం ప్రేయర్లో కనిపెడుతున్నాము? ప్రేయర్ గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎవరి కోసం ప్రేయర్ చేయాలని వచ్చినప్పుడు దేవుని దగ్గరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నామా? ప్రభువా, ఈరోజు నేను ఎవరిని కలవబోతున్నాను, నేను ఎప్పుడు చచ్చిపోతున్నాను, నువ్వు నాకు బయలుపరచు అని ఎప్పుడైనా అడిగినామా? హల్లెలూయా. ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే సిట్యువేషన్ చూసి ఇంకా అయిపోయింది, ఇంకేముంది అన్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం మనమే అన్నమాట. సైతాన్ చాలా స్పీడ్గా పనిచేస్తున్నాడు, మనమేమో ఆ సైతాన్కి సపోర్ట్ చేసేటట్టు ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు ఉన్నాము అంటే ఈ ప్రేయర్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రేయర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రేయర్లో గడపండి. వస్తుంది, శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, వేదన వస్తుంది. ఒక్కొక్కసారి మనం ఏం కోరుకుంటున్నాం అదే ఉండదు, నాకు తెలుసు. అయినా కానీ ప్రేయర్ని మాత్రం మనము వదలకూడదు. ఇది నా బాధ్యత, నేను దేవునితో మాట్లాడుకోవాలి. ఏది ఏమైనా, నాకు రోగం వచ్చినా, నాకు హెల్త్ సపోర్ట్ చేయకపోయినా, నేను ఓడిపోయినా, నన్ను పలానా వ్యక్తి అవమానపరిచినా, నేను మాత్రం రోజు ప్రేయర్. ఇప్పుడు ఎవడో మనం తిట్టిందని చెప్పి అన్నం తినటం మానేస్తామా? స్నానం చేయటం మానేస్తామా? ప్రేయర్ ఎందుకు మానేస్తామండి? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దాని మీద అవగాహన లేదు, ఫోకస్ లేదు. చాలామంది చెప్పుడు మాటల మీద ఫోకస్ చూపిస్తారు, వాళ్ళు చెప్పింది కరెక్టే అని అనిపిస్తుంది. హల్లెలూయా. మన మీద మనకి నమ్మకం ఉండదు, మన ప్రేయర్ మీద మనకి నమ్మకం ఉండదు. చాలామంది ఉన్నారు అట్లా.
చాలామంది దర్శనాలు ప్రవచనాలు వినేటోళ్ళు అంతే ఇక చెప్తారు, ఇక మీ ఇంట్లో మీకు చేతపోటు చేసారు, మీకు మంత్రాలు చేసారు, మీ ఇల్లు ఇట్లా అయిపోయింది, ఆగం అయిపోయింది, మా ఇంటికి వచ్చేసేయండి, సండే మా చర్చికి రండి, మీరు బాగా అయిపోతారు. హల్లెలూయా. రండి రండి అని చెప్పి మనల్ని పిలుస్తారు, కానీ వాళ్ళు మాత్రం రారు. సమస్య ఎక్కడుంది? మన ఇంట్లో ఉంది. వాళ్ళు ఏమంటారు? చర్చికి రా అంటున్నారు. ఎట్లా అవుతుంది? లాజిక్ ఒకసారి ఆలోచించండి. మనం ప్రేయర్ చేద్దాము అంటే ప్రేయర్ చేయడానికి సైతాన్ ఇవ్వదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రేయర్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, పట్టించుకోకండి. ఒక పూట అన్నం తినకపోతే పోయేది ఏమీ లేదు, ఇంకా హెల్త్ మంచిగా అవుతుంది. బాడీ పార్ట్స్కి అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి. నిజం. 3 పూటలు తినేది 2 పూటలే తినండి. దాని బదులు ఏదో ఒక జ్యూస్ తాగేసేయండి. ఒక అన్నం చేయడానికి, ఒక కూర వండటానికి టైం పడుతుంది, 1 గంట పడుతుంది, వదిలేసి ఆ టైం ప్రేయర్లో ఉండండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, చాలా గొప్ప స్థాయికి తీసుకుపోతుంది. యవ్వనస్తులకి ఉంటే, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి చదవండి 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 అని చెప్తుంటారు. 18 గంటలు చదవండి 11 గంటలు వాడుకోండి అని చెప్తారు. హల్లెలూయా. ఈ యవ్వనస్తులు 18 గంటలు 20 గంటలు చదువుతున్నారు, ఒక జాబ్ కొడుతున్నారు, మంచిదే. తర్వాత ఏంది? ఐఏఎస్ ఉద్యోగం కొట్టినోని కూడా కష్టాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఒకరోజు చచ్చిపోతున్నాడు. అసలు ఏం జాబు కొట్టలేడు నాలాంటోడు, రోడ్ల మీద తిరిగేటోడు, వారికి కూడా కష్టాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, చచ్చిపోతున్నారు. హల్లెలూయా. అయితే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక వేదన వచ్చినప్పుడు మన వైఖరి ఎట్లుంది? దాన్ని చూసి పారిపోతున్నామా? దాన్ని జయిస్తున్నామా? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రపంచం మొత్తంలో కూడా గొప్పవాళ్ళు ఎవరు అంటే ప్రార్థన చేసేవాళ్ళే. ప్రార్థన చేయటం వల్ల దేవుని దింపుతారు, వాళ్ళు దేవుని కదిలిస్తారు, దేవుని ప్రశ్నిస్తారు. ఏ ఐఏఎస్ దేవుని ప్రశ్నించాడు, ఏ ఇంజనీర్ ప్రశ్నించాడు, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కూడా ప్రశ్నించాడు. ప్రపంచంలో ఉన్న నియంత రూలర్, ప్రపంచాన్ని వెళ్తున్న రూలర్ కూడా దేవుని ప్రశ్నించలేడు, మనకు చేత కాదు. ఒక ప్రార్థనా పరుడు దేవుని ప్రశ్నించగలుగుతాడు. ప్రార్థనా పరుడు మాటలు దేవుడు వింటాడు. దేవుడు కన్నీరు గారుస్తాడు, అయ్యో నా వ్యక్తి ఏడుస్తుండు కదా అని చెప్పి, నేను ఏదో ఒకటి చేయాలంటాడు ఆయన. కాబట్టి ప్రార్థించే వాళ్ళు చాలా ధన్యత పొందుకున్నారు. ప్రార్థనలో ఉన్నంత ధన్యత ఎక్కడ కూడా లేదు లోకంలో. ఏ పని అయినా చేసి చూడండి, ప్రేయర్ చేసి చూడండి. కాబట్టి మన లైఫ్ ప్రేయర్తోనే స్టార్ట్ అవ్వాలి, ప్రేయర్తోనే క్లోజ్ అవ్వాలి. నిద్రలో కూడా ప్రేయర్లో ఉండాలి. ప్రేయర్ చేస్తూ చేస్తూ నిద్రపోవాలి. మెలకు వస్తే ప్రేయర్ చేస్తూ చేస్తూ లేవాలి. పడుకున్నా, కూర్చున్నా, అన్నం తిన్నా, ఏమి చేసినా ప్రేయర్ చేయొచ్చు. ఏదో ఒకటి దాంట్లో అద్భుతం అనేది జరుగుతుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నా, మన లోపల ప్రేయర్ లేదు, ప్రేయర్ లైఫ్ వస్తలేదు. ఎందుకంటే దాని మీద పెద్ద అవగాహన లేదు. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన వాక్యం వినాలో వచ్చేయాలి అంతే. వాళ్ళు చెప్తారు, మరి మనము ఎప్పుడు పోయినా అదే వాక్యం అదే వాక్యం అదే వాక్యం. నేను మూడు సార్లు అదే వాక్యం చెప్తున్నా. మన లోపల మార్పు అనేది రాకపోతే ఏమీ ఉండదు. ప్రార్థన గురించి ఎన్నో విషయాలు నేను చెప్పాను. కాన్ఫరెన్స్లో ఎవ్వరు కూడా బ్రదర్ నేను ఈరోజు 1 గంట సేపు 2 గంటల సేపు మనసారా దేవునితో మాట్లాడుకున్నా, నాకు ఇది జరిగింది అని ఎవరు చెప్పలే. మీరు గమనించండి. మనం చెప్తుంది పిచ్చోన్ లెక్కనే ఉంది. హల్లెలూయా. వినటానికి స్టోరీస్ చాలా బాగుంటాయి, మళ్ళీ రిపీట్ కూడా చేస్తా, 100 సార్లు చెప్తా. కానీ మన లోపల ప్రేయర్ లైఫ్ రాకపోతే వేస్ట్ అయిపోతుంది లైఫ్. చెప్పినోడు వేస్ట్ అయిపోతాడు, వినే వ్యక్తి కూడా వేస్ట్ అయిపోతాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో కొత్త కొత్త అనుభవాలు తెలుసుకోండి, అది సంఘంలో వివరించండి. ప్రార్థనలో మనం పిహెచ్డి చేయాలి, ప్రార్థనలో మనం ఈత కొట్టాలి, ప్రార్థనలో మనం గాల్లో ఎగరాలి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.